శ్రీ గురుభ్యో నమః. మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన తరువాత తరం వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అని నిర్ణయించేది మనమే. అది ఎలాగా అంటే, మనం వేసేటటువంటి ఓటు ఏదైతే ఉన్నదో ఆ ఓటు మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తుంది. భారత రాజ్యాంగం జాతి, మత, కుల, లింగ విభేదములు ఏవి కూడా లేకుండా అందరికీ కూడా సమానంగా ఇచ్చినటువంటి హక్కు ఓటు వేయడం. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. ధనానికి ఆశపడో లేదా ఇతర ప్రలోభాలకి లోబడో ఓటు వేయడం అనేటటువంటిది సమంజసం కాదు. కాబట్టి ఈ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో ఫిబ్రవరి మార్చి నెలలలో ఎన్నికలు జరిగాయి. కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం కొన్ని నెలల ముందుగానే ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో మొట్టమొదటి ఓటుని వినియోగించుకున్నటువంటి వ్యక్తి, భారతదేశపు తొలి ఓటరు ఆయనే. సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఆయనే మొట్టమొదటి ఓటును వేశారు. ఆయన పేరు శ్యామ్ చరణ్ నేగి. ఆయన హిమాచల్ ప్రదేశ్లో కల్ప అనేటటువంటి ప్రాంతంలో 1917వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈ ఎన్నికలు, భారతదేశంలో ఎన్నికలు మొదలుపెట్టారు అని అంటే మొట్టమొదటి ఓటుని ఆయనే వేశారు. ఆయన బ్రతికి ఉన్నంత కాలము కూడా ఓటుని వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆయన ఎప్పుడు కూడా ఓటుని దుర్వినియోగం చేయలేదు. ఓటుని నేను వెయ్యను అని అనుకోలేదు. ఆయన 2022వ సంవత్సరంలో శరీరాన్ని విడిచిపెట్టారు, మరణించారు. ఆ మరణించినంత వరకు కూడా ఆయన 32-33 సార్లు తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అంతటి వృద్ధుడైపోయినప్పటికీ కూడా ఆయన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. అటువంటి మనం యువకులుగా ఉండి కూడా ఓటు వేయడానికి బద్దకించో, నాకెందుకులే ఓటు అని అనుకుని, నాకెందుకులే ఈ రాజకీయం అని అనుకుని ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా హక్కు అని దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్క అడుగు కూడా మనం ముందుకు వెయ్యాలి. మన భవిష్యత్ తరాన్ని నిర్ణయించేది మనమే. ఇది ఆలోచించి మనం ఈ ఎన్నికలలో ఓటుని వినియోగం చేసుకుని మన భవిష్యత్ తరాల వారికి చక్కనైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేద్దాం. ఓటు హక్కును వినియోగించుకుందాం. జై హింద్.